మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా మనవి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నేను ఈ ప్రాంతం వాడినే. ఆది శ్రీనివాస్తో నాకు 35 ఏళ్ళ అనుబంధం. దానికి కారణం రుద్రంగి యువతల మరపెల్లి మా అమ్మమ్మ ఊరు, రుద్రంగి అవతల కలిగోట మా నాయనమ్మ ఊరు. సో నాకు శ్రీనివాస్తో ఈ ప్రాంతంతో 35 ఏళ్ళ అనుబంధం. మిత్రులారా, వేదిక పైనటువంటి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, దామోదర్ నరసింహ గారు, శ్రీధర్ బాబు గారు, తుమ్మల గారు, నా తమ్ముడు పొన్నం ప్రభాకర్ గారు, వేదిక పైనటువంటి జీవన్ రెడ్డి గారు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, అధికారులు, అందరికీ నమస్కారం. ఇది చేతల ప్రభుత్వం. పిసిసి అధ్యక్షుడిగా ఆనాడు దక్షిణ కాశీ అయిన వేములవాడ స్వామిని దర్శించుకున్న రోజునే ఆ స్వామివారు ఆశీర్వాదం ఇచ్చారు. కాబట్టే ఆ తదుపరి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోయించి మీ అందరి ఆశీర్వాదంతో ఇలా అధికారంలోకి వచ్చింది. మిత్రులారా, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమిటో తేడా తెలుసుకోవాల్సిన అవసరం మీకు ఉందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. నీళ్లు, నిధులు, నియామకాల పేరిట తెలంగాణ తెచ్చుకున్న మనం ఈ కరీంనగర్ ప్రాంతంలో నీళ్ల పేరిట, నిధుల పేరిట జరిగిన దోపిడీ మనం మర్చిపోలేము. నియామకాల పేరిట పక్కన్నటువంటి శాసనసభ్యులు అధికారంలో ఉండినారు. కరీంనగర్కి ఉద్యమానికి చాలా దగ్గర సంబంధమైనటువంటి సందర్భం. ఇక్కడున్న వ్యక్తులు ఈ ప్రాంతంలో ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో ఒక్కసారి మననం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. 10 ఏళ్లలో ఏడాదికి 5,000 ఉద్యోగాలు ఇస్తే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 10 మాసాల్లో నెలకి 5,000 ఉద్యోగాలు ఇచ్చిందనేటువంటి వాస్తవం మీరు తెలుసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. వాస్తవానికి దగ్గరగా, చేతలకి దగ్గరగా ఉన్నటువంటి ప్రభుత్వం ఇది. ఆనాడు ఉన్నటువంటి పాలకులు సభల్లో నవ్వించేందుకు, మెప్పించేందుకు ఎన్నో వాగ్దానాలు చేసినటువంటి సందర్భం. కానీ ఆచరణకు మాత్రం 10% కూడా నోచుకున్నటువంటి వాస్తవం మీరు తెలుసుకోవాలి. మిత్రులారా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు యువకుడిగా, ముఖ్యమంత్రిగా అధికారానికి వచ్చిన తర్వాత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను, ప్రతి నిమిషం తెలంగాణ అభివృద్ధి కోసమే పాటుపడతాం, తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ నగరం ఈ దేశం నగరాలతో కాదు ప్రపంచంలో ఉన్న నగరాలతో పోటీ పడాలన్న ఉద్దేశంతోనే ఇవాళ హైదరాబాద్ సుందరీకరణకు శ్రీకారం చుట్టారన్న మాట కూడా ఈ సుందరంగా మనవి చేస్తా ఉన్నాను. హైదరాబాదే కాదు, ఈ రాష్ట్రం నలుమూలలో అభివృద్ధి చెందాలి. అటు ఆదిలాబాద్ అభివృద్ధి చెందాలి, ఇటు ములుగు అభివృద్ధి చెందాలి, ఇటు వేములవాడ అభివృద్ధి చెందాలి దృక్పథంతో డెవలప్మెంట్ అంతా కూడా వికేంద్రీకరణ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సమూలంగా అభివృద్ధి పథం తీసుకెళ్తున్న ఈ తరుణంలో మిత్రులారా, కార్యకర్తలారా, ప్రజలు వాస్తవాలు ఆలోచించి పని చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని, క్యాబినెట్ ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మంచి చేసిన వాడిని మెచ్చుకుంటే ఇంకా మంచి చేస్తాడు. కాబట్టి యువకుడిగా, యువ ముఖ్యమంత్రిగా చక్కటి కార్యక్రమాలు తీసుకుంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని సాగిస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మాతో అండగా ఉండాలి. ఇలా వేములవాడకు తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు శ్రీనివాస్ గారు పట్టులతో 1,000 కోట్లు, 100 కొద్ది కోట్ల రూపాయలు తీసుకొచ్చి వేములవాడను అభివృద్ధి చేస్తున్న తరుణంలో కరీంనగర్ పెట్టింది పేరు. ఆనాడు సమైక్య దేశంలో కూడా అందరికన్నా వరి పంట పండించినటువంటి సందర్భం, ఇవాళ కూడా అదే రీతిలో పండిస్తున్న సందర్భం. ఈ కరీంనగర్కు ఉన్నటువంటి చరిత్రని ఇంకా ముందుకు తీసుకెళ్లి తెలంగాణలో ఒక మేడ్ జిల్లాగా తీర్చిదిద్దేందుకు రేవంత్ రెడ్డి గారు కంకణం కట్టుకున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. వైద్య ఆరోగ్య శాఖ